సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తది సార్? చాలామంది మసాలా తినంగానే, ఏదైనా తినంగానే చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కడుపులో మంట అని లేస్తుంటారు. చాలా మనం టాబ్లెట్స్ కానీ, కొన్ని కూల్ డ్రింక్స్ అవి తాగుతుంటారు. అసలు గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది సార్? జనరల్‌గా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే యాప్టస్ అల్సర్స్, స్ట్రెస్ వల్ల నోటిపూత అండ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల జీఈఆర్డీ అంటారు, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని. యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వీళ్ళలో నోటిపూత మనం కామన్గా చూస్తున్నాం. సో దీనికి స్ట్రెస్ ప్రధాన కారణం. రిపీటెడ్గా మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆహారం తీసుకోలేకపోతారు, నోట్లో ఉమ్ము వస్తుంటుంది, సరిగా మాట్లాడలేరు, విపరీతంగా నాలుక మండడం, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళలో ఇది చాలా మందిలో చూస్తుంటాం. దీనికి B12 సప్లిమెంట్స్ వేసుకున్నా కూడా ఇది తగ్గకుండా రిపీటెడ్గా వస్తుంటుంది. దీనికి మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే స్ట్రెస్ అండ్ వర్రీ, స్లీప్లెస్నెస్ అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దీనివల్ల వాళ్ళలో గ్యాస్ట్రిక్ అల్సర్స్, మౌత్ అల్సర్స్, యాప్టస్ అల్సర్స్ ఇవి కామన్గా చూస్తుంటాం. దీనికి హోమియోపతిలో చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయి, యాప్టస్ అల్సర్స్ తగ్గించుకోవచ్చు. సెకండ్, మనం గ్యాస్ట్రిక్లో తీసుకున్నట్టయితే ఈసోఫాజైటిస్, అన్నవాహిక మండడం, ఛాతి మండడం, ఏదైనా తినాలంటే ఇక్కడ ఇరుక్కున్నట్టుగా ఉండడం, ప్రతి ముద్దకి వాటర్ తాగాల్సి రావడం, ఇది ప్రధాన కారణం. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఒక కారణం కావచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, వీళ్ళలో యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ఈ ఈసోఫాజైటిస్ రావచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టినవి తీసుకోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఈసోఫాజైటిస్ ఉంటుంది. సో గట్ ఈజ్ ఏ మెయిన్ రీజన్ ఫర్ బ్రెయిన్ అంటాం. గట్ ప్రాపర్గా ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఏదైతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయో వీళ్ళలో యాక్టివ్నెస్ ఉండదు, విపరీతమైన డిఫరెంట్ డిసీజెస్తో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గట్ని ప్రాపర్గా ఉంచుకోవడం అవసరం. ఈసోఫాజైటిస్కి వాళ్ళు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్, వర్రీ వల్ల యాసిడ్ సీక్రెషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ, పెప్సిన్ కానీ, డైపెప్సిన్ కానీ ఇట్లాంటి ఎంజైమ్స్ ఎక్కువ సీక్రెషన్ వల్ల వాళ్ళలో ఈ స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ అన్నవాహికలోకి చేరడం, లేట్ నైట్ తిని పడుకోవడం వల్ల, ఈ గ్రావిటీ వల్ల కడుపు నిండా నీళ్లు తాగి లేట్ నైట్ తిని పడుకోవడం వల్ల కడుపులో ఉండే యాసిడ్స్ పైకి వచ్చి అన్నవాహికలో అల్సర్స్ క్రియేట్ చేయడం ఈసోఫాజైటిస్. అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్, పెప్టిక్ అల్సర్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే స్టమక్లో ఉండే మ్యూకోజాలో అల్సర్ ఫామ్ అవడాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. అండ్ పెప్టిక్ అల్సర్ స్టమక్ అండ్ డ్యూయోడినం, పెప్సిన్ ఉండే ఏరియాలో ఉండే అల్సర్ని పెప్టిక్ అల్సర్స్ అంటారు. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్కి ప్రధాన రీజన్ తీసుకున్నట్టయితే స్ట్రెస్ అండ్ వర్రీ, ఇర్రెగ్యులర్ స్లీప్ అండ్ హైలీ రిఫైన్డ్ మసాలా స్పైసీ ఫుడ్ తినటం అండ్ టూ మచ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అండ్ ఏది పడితే అది ఓవర్ ద కౌంటర్స్ మెడికేషన్ వాడడం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, కెమికల్ బేస్డ్ ఫుడ్స్, ఈ సిట్రిక్ యాసిడ్ ఉన్నవి అండ్ వెనిగార్ ఎక్కువగా ఉన్న లైక్ చైనీస్ ఫుడ్స్ తీసుకోవడం అండ్ హైలీ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా దానికి అడ్జస్ట్ అవ్వలేకపోతుంది. లైక్ మన గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఏళ్ల తరబడి మన పూర్వీకుల నుంచి మనం ప్రతిరోజు ఇంట్లో ఫ్రెష్గా వండుకొని తినే అలవాటు ఉన్న దానికి తగ్గట్టుగా గ్యాస్ట్రిక్ సీక్రెషన్స్ ఉంటాయి. దాన్ని ఎలా తట్టుకోవాలనేది గ్యాస్ట్రిక్ మ్యూకోజాకి తెలుసు. మనం ఏదో కొత్త ఆహారం తెచ్చి పెడితే అది ఏం చేయాలో తికమక పడిపోతుంది. సో ఎక్కువ యాసిడ్ సీక్రెట్ చేస్తుంది. ఆ ఎక్కువైన యాసిడ్ సీక్రెషన్ వల్ల వాళ్ళలో పొట్ట ఉబ్బరంగా ఉండడం, ఛాతి మండడం, కడుపు అంతా అనీజీగా ఉండడం, ఈ మధ్య కాలంలో ఫంక్షనల్ బోవెల్ డిసీజ్ అంటారు, ఎప్పుడు కడుపు నిండిన భావంతోనే ఉంటారు, ఊరికే మోషన్ వచ్చినట్టు అవుతుంది, రాదు, వెళ్తే ఇన్కంప్లీట్ సెన్సేషన్, ఎప్పుడు టాయిలెట్కి వెళ్ళాల్సి రావడం, ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఒక 4 సార్లు టాయిలెట్కి వెళ్ళి రావడం, కడుపు బలంగా ఉండడం, తేపులు, కడుపులో ఆకలి వేస్తుంటుంది, తినలేకపోతారు, అనీజీగా ఉంటారు, పడుకోలేరు, ఎక్కడ పని మీద ఫోకస్ పెట్టలేకపోతారు. ఇలాంటి సిమ్టమ్స్తోని చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ గ్యాస్ట్రిక్కి ప్రధాన కారణం తీసుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిలీ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్, ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజుల తర్వాత తినటం, ఇలాంటి వాటి వల్ల దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ జాము, సాసు, వెనిగర్లు ఇలాంటివి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అండ్ చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, వీటిలలో హైలీ ప్రిజర్వేటివ్స్, లైక్ అది ఎన్నో మంత్స్ తరబడి ఉండాలి కాబట్టి ప్రిజర్వేటివ్స్, పెస్టిసైడ్స్ కలిపి ఉంటాయి. ఆ పెస్టిసైడ్స్ మన గ్యాస్ట్రిక్ మ్యూకోజాని అల్సర్ లాగా క్రియేట్ చేస్తూ, యాసిడ్ మన శరీరం మీద పడితే ఎలా ఉంటుంది అలా అల్సర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేచురల్గా పండే వంటలని, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్స్ని తీసుకోవడం, వేడివేడిగా తీసుకోవడం అండ్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం. ఒకప్పుడు మనకి వర్క్కి వెళ్ళినామంటే మార్నింగ్ తినేసి వెళ్తే వర్క్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి మాత్రమే తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతి దానికి కూడా ఇన్ బిట్వీన్ మీల్స్ ఎక్కువైపోయింది. ఆకలి వేసినా వేయకపోయినా సోషల్ ఈటింగ్ అండ్ ఎమోషనల్ ఈటింగ్ అండ్ ఏదో కలర్ఫుల్గా కనపడితే ఒకసారి టేస్ట్ చేద్దామని తినడం, గ్రైండింగ్. ఏదైనా గ్రైండర్లో మనం ఒక లిమిట్ వరకు పెట్టి కొంచెం గ్యాప్ ఇస్తేనే గ్రైండ్ అవ్వగలుగుతుంది. మనం దాన్ని నిండా పెట్టి గ్రైండ్ చేస్తే అది ఎదగదు. అలాగే మన స్టమక్ కూడా సేమ్ అదే ప్రిన్సిపల్లో మనం టూ మచ్ ఆఫ్ ఫీడింగ్ చేయడం తగ్గించుకోవాలి. అండ్ ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ని, ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి, మసాలా, స్పైసీ ఫుడ్స్, పికిల్స్, స్టోర్డ్ ఫుడ్ను, వీటిని అవాయిడ్ చేయడం చాలా అవసరం. స్ట్రెస్ అండ్ వర్రీ ప్రధాన కారణం. వాగస్ నర్వ్ అనే ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ ఇరిటేషన్ వల్ల గ్యాస్ట్రిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సీక్రెషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాగస్ ఇరిటేషన్ అనేది హైపోథాలమస్ నుంచి
మెదడులో ఉండే హైపోథాలమస్ ఇట్ గవర్న్స్ లైక్ టోటల్ బాడీని హార్మోనీగా ఉంచడానికి హోమియోజెనసిస్ అంటారు. ప్రతి ఆర్గాన్ ఎలా పనిచేయాలి అనేది మెయిన్ సెంటర్ CPU లాగా బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్. అది ఇరిటేషన్, స్ట్రెస్ అండ్ వర్రీ వల్ల, స్లీప్లెస్నెస్ వల్ల, టూ మచ్ ఆఫ్ హరీబరీ అండ్ స్ట్రెస్, ట్రాఫిక్ టెన్షన్స్, ఇట్లాంటి యాంగ్జైటీ వల్ల అది ఇరిటేట్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి వాకింగ్ అట్లాంటివి అడాప్ట్ చేసుకోవడం, ఇలాంటి కేర్ తీసుకోవడం వల్ల ఈ అల్సర్స్ని తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళలో హోమియోపతి చాలా బెటర్ మెడిసిన్స్ ఉంటున్నాయి. ఎవరికైతే అప్పర్ పార్ట్ ఆఫ్ ద తేపులు రావడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, పై పొట్టలో ఛాతిలో మండడం, ఇలాంటి వాటికి ఆర్సెనిక్ ఆల్బమ్ అనే ఒక ఔషధం లైక్ 30 పొటెన్సీలో వాడడం. అండ్ కొంతమందికి ఛాతి మండడం, అన్నం ముద్ద తినాలంటే నీళ్లు లేనిది ముద్ద దిగదు, అలాంటి వాళ్ళకి ఈసోఫాజియల్ స్ట్రిక్చర్స్, ఏదైనా బాగా ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళు ఎండోస్కోపీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఏదైనా ట్యూమర్ ఉందా, లేకపోతే ఏదైనా గ్యాస్ట్రిక్ అల్సర్ ఏమైనా సీరియస్గా క్యాన్సర్ అయిందా అనేది దాకా కూడా చూసుకోవడం చాలా అవసరం. ఏదో నెగ్లెక్ట్ చేసి నాది గ్యాస్ట్రిక్ అని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. అండ్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, కార్డియాక్ సిమ్టమ్స్ కూడా ఒకే మాదిరిగా ఉంటాయి. గ్యాస్ పట్టేసిందని గ్యాస్ పిల్లలు లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకొని అలాగే పడుకుంటే చాలా మంది హార్ట్ అటాక్తో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా బాడీ ఏదైనా సిమ్టమ్ క్రియేట్ చేసింది అంటే దెర్ ఈస్ సమ్ ప్యాథాలజీ ఇన్సైడ్. దాని మీద ధ్యాస పెట్టి సరైన వైద్యుని సంప్రదించి ఇన్వెస్టిగేట్ చేసుకోవడం చాలా అవసరం. ప్రతి విషయానికి వర్రీ అవ్వకపోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ మన శరీర నిర్మాణము కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక సింగిల్ సెల్ నుంచి మనం ఇంత హ్యూమన్ బాడీ లాగా ఎదగడం జరిగింది. సో అన్ని ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని అన్నింటినీ తట్టుకొని విధంగా మన బాడీ ప్రిపేర్ అయింది. మన బాడీలో చాలా డిఫెన్స్ మెకానిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని క్లినికల్ స్టడీస్లో ఒక ట్యాబ్లెట్ లైక్ ఏళ్ల తరబడి 250 ఇయర్స్ నుంచి వాడుతున్న ట్యాబ్లెట్ కూడా బాడీలో ఉండే బయాలజికల్ రియాక్షన్స్ని 1-2 మాత్రమే చేంజ్ చేయగలుగుతుంది. అలాంటిది మన శరీరము కొన్ని వేల బయాలజికల్ రియాక్షన్స్ని అడాప్ట్ చేసుకొని బాడీని హెల్తీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. కాబట్టి మన బాడీని నెగ్లెక్ట్ చేయకుండా సెల్ఫ్ ఇమ్యూనిటీ పెంచుకునే మాదిరిగా మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం.